హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ అండి, ఏంటి భారతి మీరు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇన్ని రెసిపీస్ చేస్తారు, ఇంత మంచిగా ఉంటాయి మీ వ్లాగ్స్, అయినా మీకు ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పి నాకు కూడా నవ్వు వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఎందుకు పెరగట్లేదో నాకేంటి అంటే, ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే మళ్ళీ సెకండ్ టైం చూడడానికి మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అన్న ఒక ఫీలింగ్ తోటి నేను పెద్దగా సబ్స్క్రైబ్ చేయమని అడగను. అప్పుడప్పుడు అడుగుతాను, అప్పుడప్పుడు అడగను అనమాట. కానీ ఈ కామెంట్ మాత్రం ఎవరో ఒకళ్ళు రోజుకి ఒక కామెంట్ అయినా సరే వస్తూనే ఉంటుంది. అది చూసుకున్నప్పుడల్లా ఎక్కడో కొంచెం బాధ, కొంచెం ఆనందం. ఎందుకంటే అట్లీస్ట్ నేనెవరో తెలియకపోయినా నా వీడియోస్ చూసి ఒక తెలియని వ్యక్తి గురించి మీరు పాజిటివ్గా ఒక కామెంట్ పెడుతున్నారు కదా, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా పెట్టిన అంటే నా ఛానల్ కూడా మంచిగా గ్రో అవ్వాలి అని కోరుకుంటున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం కాకపోయినా నన్ను అభిమానించే మన సబ్స్క్రైబర్స్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అండి, నాకు అంటే నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు ఒక్కొక్కసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందుకే వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా లక్షల్లో వెళ్ళిపోతున్నాయి అసలు. అంటే ఓన్లీ షార్ట్స్ ఒకటే పోస్ట్ చేసినా సరే, వాళ్ళు వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ కూడా ఏం పెట్టరు, జస్ట్ వీడియోస్ పెట్టినా సరే వాళ్ళకి లక్షల్లో ఉంటున్నారు. సో నాకేంటి అంటే, నేను ఇంకా చిన్న యూట్యూబర్గానే ఉండిపోయాను. గత 6-7 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నానండి. ఒక 4 ఇయర్స్ నుంచి నాకు శాలరీ లాగా రెవెన్యూ వస్తుంది, నేను కాదనట్లేదు. కాకపోతే నాకు కూడా ఒక గుర్తింపు రావాలి అని ఎక్కడో ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. అంటే 1,00,000 దాటింది అంటే కొంచెం పెద్ద ఛానల్ లాగా ఉంటుంది కదా. మరి అది ఎప్పుడు ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నాకైతే తెలియట్లేదు. అది ఎప్పటికైనా నెరవేరనివ్వండి, కానీ నా ప్రయత్నం అయితే ఆపకూడదు కదా. సో అందుకే మ్యాక్సిమం నేను ప్రతిరోజు ఒక వీడియో, ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే నిన్న కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. సో ఇంక ఇవాళ అయితే నేను ఉప్మా చేస్తున్నాను దోశల్లోకి. మామూలుగా పెసరట్టు ఉప్మా చేస్తాను కదా, సో ఇవాళ నేను పెసరట్టు ఉప్మా కాకుండా మినపట్టు ఉప్మా అయితే చేస్తున్నాను. అయితే ఇది మనం పెసరట్టు ఉప్మాకైనా సరే, ఇలా ఏదైనా మనం ఇట్లా మినపట్టులోకైనా సరే ఉప్మా చేసేటప్పుడు పల్చగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, అందులో ఉల్లిపాయలు వేయకూడదు. సో మనకి పైన నుంచి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా ఉప్మాలో ఉల్లిపాయలు బాగోదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, మినపప్పు కూడా ఎక్కువ వేయకూడదు, సాయి మినపప్పు అంటాం కదా, అది కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు పొడి వేసుకున్నాను. వేసేసుకొని ఒక చిన్న కప్పు రవ్వకి 5 అంటే ఒక కప్పుకి 5 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చాలా జారుడుగా చేసుకున్నాను అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే, దోశ మీద మంచిగా ఇలా స్ప్రెడ్ అవుతుంది. మనం చల్లారే కొద్దీ కూడా ఉప్మా అనేది గట్టిగా ముద్దలాగా అయిపోకుండా ఇలా లూజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది పెసరట్టు ఉప్మాకైనా సరే, ఇలాగా నార్మల్ దోశ మీద వేసుకోవడానికైనా సరే ఉప్మా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఒక కప్పుకి 5 కప్పులు వాటర్ వేసాను, అది గుర్తుపెట్టుకోండి కొలత. ఇంకోటి ఏంటి అంటే, ఉల్లిపాయలు వేయకండి. ఉల్లిపాయలు కావాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు పైన నుంచి వేసుకోండి, ఉప్మాలో అయితే వేయకండి. సో ఇంక ఇక్కడైతే దోశ వేసుకున్నాను. సో దోశ పిండి కొలత కూడా అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, చెప్పేదే కదా అని నేను ఒక్కొక్కసారి మిస్ చేస్తూ ఉంటా. ఏం లేదు, 1 కప్పు మినపప్పుకి ఒదుగు బాగా వస్తే 4 కప్పులు బియ్యం వేయండి. లేదు ఒదుగు మినపప్పు సరిగా రావట్లేదు అనుకుంటే 3 కప్పులు వేయండి. ఒక పావు కప్పు అటుకులు అయితే వేసుకొని దోశ అయితే రుబ్బుకోండి, అదే దోశ పిండి అయితే రుబ్బుకోండి. దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా అయితే మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే అందరికీ పెసరట్టు ఉప్మా తెలుసు, ఇలా నార్మల్ దోశ మీద కూడా ఉప్మా వేసుకొని తింటారా అని మీకు తెలుసా లేదా అని నాకు చెప్పండి. నిజంగా మంచి కాంబినేషను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ దోశ మీద కూడా ఇలా పల్చగా ఉప్మా చేసుకొని పెట్టుకొని తినండి. ఒక్క దోశ తిన్నా కడుపు ఫుల్ అయిపోద్ది. అయితే ఇంకా పొద్దున్నే టిఫిన్ తినేసిన తర్వాత మా వాళ్ళు పొద్దున్నే, మా ఆయనేమో టీవీలో కొంతసేపు డిస్కవరీ, యాక్చువల్గా అది డిస్కవరీ కాదు, తన మొబైల్ నుంచి కనెక్ట్ చేసి పెట్టారనమాట. సో మనకి ఇప్పుడు సోషల్లో, సైన్స్లో మనం నేర్చుకునేటివన్నీ కూడా పిల్లలకి చెప్పే గంటే కూడా చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఒక 1 అవర్ పాటు తింటూ అవి వాళ్ళ డాడీ అవన్నీ అంటే సీజన్స్ గురించి, యానిమల్స్ గురించి ఇంక ఉంటాయి కదా, వాటి గురించి అంతా చెప్తా ఉన్నారనమాట టీవీలో పెట్టి.
సో ఇంకా నాకైతే ఇంట్లో పని అయింది. ఇంట్లో పని అయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోయి నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంకా బయటికైతే వెళ్తున్నామండి. యాక్చువల్గా అసలు నిజంగా రిస్క్ తీసుకొని బయటికి వెళ్ళామని చెప్పాలంటే, ప్రతిరోజు అనుకుంటున్నాం ఈవినింగ్ టైంలో రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకుందాం కాయగూరలు అని చెప్పి. కానీ ఇంక బద్ధకం వచ్చేస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి పిల్లలకేమో ఇంకా వర్క్షీట్ ఇచ్చారు. సో ఏంటంటే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు భారతి, ఎందులో అయినా జాయిన్ చేశారా అని అడిగారు. లేదండి ఎందులో జాయిన్ చేయలేదు, స్విమ్మింగ్ అంటే పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరూ వెళ్తారు కదా, సో ఖాళీ ఉండదు, అందుకే స్విమ్మింగ్ క్లాసెస్ అయితే జాయిన్ చేయలేదు. ఇంకా ఇంట్లోనే వాళ్ళ డాడీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ క్లాసెస్ తీసుకుంటారు కాబట్టి ఇంక వాళ్ళకి సపరేట్గా అయితే ఏ క్లాసెస్కి పంపించట్లేదు. వర్క్షీట్స్ ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు హిందీ, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో అయితే పూర్గా ఉన్నారో సో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వర్క్షీట్స్ ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకో రోజు వర్క్షీట్స్ ఇస్తారనమాట, అంటే హోంవర్క్ లాగా. సో వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అదే. సో బట్టలు ఆరేయమని చెప్పాను మా పెద్దోడికి. తర్వాత మంచిగా బెడ్స్ అద్దేసి వర్క్షీట్స్ ఇచ్చేసి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి మార్కెట్కి వచ్చాము. నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. మధ్యలో ఐబ్రోస్ కూడా చేయించుకున్నాను. అంటే అస్సలు కుదరట్లేదు, ఫేస్ అంతా ఐబ్రోస్ వల్ల కొంచెం డల్గా కనిపిస్తుంది, అందుకే ఐబ్రోస్ చేయించుకున్నా. అసలే ఐబ్రోస్ చేయించుకుంటే కళ్ళు మంటలు. ఆ కళ్ళు మంటల మీద ఇంక ఎండలో వచ్చేసరికి కంప్లీట్గా బీపీ డౌన్ అయిపోయింది. అందుకే ఫస్ట్ రాగానే చెరుకు రసం అయితే తాగాను. అక్కడి నుంచి ఇంకా నేరేడు పళ్ళు కనిపించాయి. మా ఆయన ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకోబాతి, తర్వాత తీసుకోవచ్చు ఫ్రూట్స్ అని చెప్పి, అంటే నలిగిపోతాయి కదా అందుకని. అయినా సరే తీసేసుకున్నాను. ఒక పావు కేజీ 80 రూపీస్కి ఇచ్చారు. నేను రౌండ్ ఫిగర్ 100 రూపాయలకి తీసుకున్నాను. 300 గ్రామ్స్ అలా ఇచ్చారనమాట నేరేడు పళ్ళు. ఆ తర్వాత పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. ఒక 10 వరకు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. ఒక్కొక్క కాయ 10 రూపాయలు పడింది. ఆ తర్వాత ఇంక తెలుసు కదా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇంకా అవన్నీ మామూలు వెజిటేబుల్స్ కోసం వచ్చాను. అయితే ఇక్కడ లక్ష్మణ్ ఫల్ దొరుకుతుంది. కాకపోతే నేను తీసుకోలేదు, కానీ ఇదిగోండి లక్ష్మణ్ ఫల్ అంట. అది కేజీ ఎంతో చెప్పారండి, 200, 300 ఎంతో చెప్పారండి, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. కాకపోతే అంత బాగాలేవు, ఎందుకులే అని చెప్పేసి, అంటే చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పారనమాట ఆ లక్ష్మణ్ ఫల్లో. కానీ నేనైతే తీసుకోలేదు, జస్ట్ అలా చూసేసి. ఇంకా తర్వాత అండి నిజం చెప్తున్నాను, నేను చాలా కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళానండి అంత దూరము. తీరా వెళ్ళిన తర్వాత అస్సలు నా వల్ల కాలేదు. ఇంకా రాగానే చూడండి అసలు ఎలా ఏసీలో ఇంకా అలా వచ్చి డమ్మని పడిపోయాను అనమాట. ఉక్కకి బయట కళ్ళు తిరిగిపోయాయి. అప్పటికి మజ్జిగ తాగాను, ఆ తర్వాత చెరుకు రసం తాగాను, అయినా నా వల్ల కాలేదు. ఇంకా రాగానే ఒక పావు గంట సేపు ఇంకా లెగలేదనమాట, అలా పడుకుని పోయాను. అసలు బయట వాళ్ళు అమ్మేవాళ్ళు ఎలా అమ్ముతున్నారో కానీ, అంటే ఈ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ, కాయగూరలు అమ్మేవాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎండలోనే ఉండి అమ్మాలి కదా. నాకైతే నిజంగా ఎంత బాధ వేసిందో. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనకంటే ఏదో కొంచెం ఏసీలు అవి కొనుక్కుంటున్నాము ప్రతి నెల, కరెంట్ బిల్ కట్టుకునే స్తోమత ఉంది. పాపం స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంట్రా దేవుడా, ఈ ఉక్కని ఎలా తట్టుకుంటున్నారు అనిపించిందండి నిజంగా. దీని గురించి గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే బాగుండేమో జనాలకి అనిపించింది. అంటే ఏసీ కొనుక్కోమని సబ్సిడీ, అలాగే 2-3 మంత్స్ పవర్ బిల్లులో కూడా కొంచెం సబ్సిడీ ఇస్తే అందరూ కొనుక్కుంటారు కదా అనిపించిందండి నిజంగా. ఏ గవర్నమెంట్ అదే ఎవరైనా కొంచెం మంచిగా గవర్నమెంట్ ఆలోచించి జనాల గురించి ఆలోచించి ఏదైనా కొంచెం సబ్సిడీ ఇస్తే బాగుండు కదా అనిపించింది. ఏమంటారు మీరు? నిజంగా అండి. ఇంకోటి ఏంటి అంటే, అసలు ఏసీ కూడా పని చేయట్లేదు, బయట అంత హీట్ ఉంది. మాకేంటి అంటే మేము చూసుకోకుండా వెళ్ళాము. మాకు 48 degrees ఉందంట ఏలూరులో టెంపరేచరు. 1 వీక్ అలర్ట్ ఇచ్చారంట బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి. మేమేమో అది చూసుకోకుండా వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత నా పరిస్థితి మాత్రం అల్లకొల్లోలం అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కాయగూరలన్నీ ప్రస్తుతానికి మాత్రం అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. ఒక 1/2 అవర్ అలాగే ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక ముందు వంట అయితే చేయాలి కదా. వంటకు కావాల్సిన వెజిటేబుల్స్ వరకు తీసుకొని, అంటే బీరకాయ వండుతున్నాను. బీరకాయ కోడిగుడ్డు ఫ్రై అనమాట. ఫ్రై కాదు, ఇగురు కాదు, అట్లా కోడిగుడ్డు బీరకాయ అనుకోండి, కర్రీ చేస్తున్నాను. అలాగే రసం పెడుతున్నాను. ఇన్స్టెంట్ రసం కూడా నన్ను షార్ట్స్లో పోస్ట్ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తానండి, కానీ ఇప్పుడైతే అన్ని అంటే అంత చేయలేను అనమాట. సో ఇప్పుడు నార్మల్ రసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఖచ్చితంగా డీటెయిల్డ్గా మీకు ఇన్స్టెంట్ రసం కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడైతే కూర విషయానికి వచ్చేస్తే ఒక 1/2 కేజీ తీసుకున్నాను బీరకాయలు. 1/2 కేజీ బీరకాయలకి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి
కొంచెం ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అంటే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇంక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయము, జస్ట్ పోపు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అంతే అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి 2 ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు కూడా బాగుంటుంది అనమాట, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. అందుకే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గే లోపల ఇంకా బీరకాయ అయితే ఇదిగోండి కట్ చేసుకుంటా ఉన్నాను. బీరకాయ తొక్క ఇలా, కొంతమంది ఏంటంటే అలా తొక్క కూడా తీయరు, జస్ట్ ఆ పైన కొంచెం బరకగా ఉంటుంది కదా, సో దాని వరకు జస్ట్ ఇలా చాక్తో కోకేసి వేసేస్తారు. సో అలా కూడా బాగానే ఉంటుంది, నాకు ఇష్టం అలాగా, అంటే మొత్తం స్కిన్ తీయకుండా. కాకపోతే ఇంకా మా వాళ్ళు తినరు, అందుకే ఇంకా స్కిన్ అయితే తీసేసాను అనమాట. సో ఇంకా బీరకాయని మరీ చిన్న చిన్నగా కాకుండా, ఎందుకంటే మరీ నుజ్జుగా అయిపోద్ది కూర, అందుకని కొంచెం మరి చిన్నవి కాదు పెద్దవి కాకుండా పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇవి 1/2 kg అండి. బీరకాయ మీరు కేజీ వండినా సరే అసలు కూరకనే కనిపించదు. అందుకే మళ్ళీ ఇప్పుడు 1/2 kg సరిపోదు, యాక్చువల్గా కేజీ తీసుకోవాలి. ఏదో ఆలోచిస్తూ 1/2 kg తీసుకున్నాను. అంటే బెండకాయలు, దొండకాయలు 1/2 kg కొంటాను, బీరకాయ ఎప్పుడు కేజీ కొంటాను కొంటే. అలా 1/2 kg కొంటూ ఇది కూడా 1/2 kg వేసేయమని చెప్పాను. ఇంకా అలా, కానీ అది సరిపోదు అనమాట, 1/2 kg సరిపోదు. సో బీరకాయ అంతా వేగిన తర్వాత కొంచెమే అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ కూడా వేస్తూ ఉన్నాను. సో బీరకాయ వేసేసి సిమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని అందులో ఉప్పు అలాగే పసుపు వేస్తే కొంచెం వాటర్ వస్తుంది అనమాట. అంటే ఉప్పు పసుపు వేయగానే కొంచెం ఏ వెజిటేబుల్స్లో అయినా కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, అప్పుడు ఏంటి అంటే ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని, అంటే ఇది ఆల్రెడీ వేగిపోవాలి, మనకి బీరకాయ అనేది మంచిగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేస్తే కొంచెం వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇట్లా కొంచెం హోల్స్ లాగా చేసి ఎగ్స్ కట్ చేసి అందులో వేసేయండి. వేసేసి గుడ్డు కదపకూడదు, అలాగే పెట్టి మూత పెట్టి ఆవిరికి సిమ్లోనే వదిలేసేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే ఆ ఎగ్స్ ఏమవుతాయంటే మంచిగా అదే ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత అప్పుడు బీరకాయలోకి కలిపేసుకోవాలి. ముందే కనుక మనం ఉక్కిరిలాగా వేసేస్తే నీచు వాసన వస్తుంది. సో అందుకే అలా కాకుండా ఇదిగోండి ఇప్పుడు ఇలా ఒకసారి ఉల్టా వేసేసి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచేసారనుకోండి, అప్పుడు ఇటువైపు కూడా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఇంక మంచిగా ఫ్రై చేసేసుకోవడం, ఇలా కట్ చేసేసుకొని. మీకు కావాలి కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీరు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో బీరకాయ గుడ్డు ఫ్రై అంటే ఇలాగే ఇష్టము. సో ఏం లేదు, ఆ ఎగ్ ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవడం. నేనైతే ఒక 1/2 స్పూన్ కారం వేసేసి మంచిగా ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై అయింది అంటే అయిపోద్ది అనమాట, కర్రీ అయిపోద్ది. ఇది ఇగురు కాదు, అలానే కంప్లీట్గా వేపుడు కాదు, అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా రసం అయితే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో రసానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ చాలు. తర్వాత ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10 వరకు మెంతులు వేయండి. రసంలో ఖచ్చితంగా మెంతులు వేస్తే స్మెల్ బాగుంటుంది. జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు అంతా వేగిన తర్వాత ఇదిగోండి ఒక 1/2 kg టమాటాలు, అంటే ఒక 3 టమాటాలు అనుకోండి, సన్నవిగా కట్ చేసి వేసేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో వేసేసి ఇంకా అన్నీ అందులోనే వేసేయండి. ఉప్పు, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కారము. నేనేంటి అంటే రసం పొడి సపరేట్గా ఏం వేయట్లేదు, నా దగ్గర ఏంటి అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి అన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి సో అవే వేసేసాను. వెల్లుల్లిపాయ కూడా దంచి వేసాను కాబట్టి ఇంక సపరేట్గా వేయను అనమాట. అంటే రసం పొడిలో మామూలుగా అన్నీ కలిపి దంచుకొని చారు మసాలా అని చేసుకుంటాము. నా దగ్గర ఏంటంటే అన్నీ విడివిడిగా ఉంటాయి కాబట్టి అన్నీ వేసుకున్నాను. సో వేయించిన కరివేపాకు పొడి, తర్వాత మిరియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసేసాను. చింతపండు వేసేసి కొంచెమే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేస్తే టమాటాలు మంచిగా ఇదిగోండి ఇలా మంచిగా ఉడికిపోతాయి. ఇంక మనం చేత్తో టమాటాలు పిసకాల్సిన అవసరం ఉండదన్నమాట. మంచిగా టమాటాలు ఉడికిపోయిన తర్వాత ఇలా పొటాటో మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఒక్కసారి ఇలా మెదిపేస్తే టమాటాలన్నీ మంచిగా చిదిగిపోతాయి. మనం కావాలి అంటే గరిటతో కూడా చిదిపేసుకోవచ్చు, ఎందుకంటే మగ్గిపోతాయి కాబట్టి. ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక్కసారి మంచిగా బాయిల్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి రసం అయితే సరిపోతుంది, రెడీ అయిపోద్ది. రసం పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు రసం తింటూనే ఉంటారు. కాకపోతే అయినా సరే రసం రెసిపీ దగ్గరికి వచ్చేసరికి చాలామంది అడుగుతూ కూడా ఉంటారండి. సో అందుకే నేను ఎలాగ అప్పటికప్పటికి రసం పెడతానో చూపించాను.
అయితే మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి కందిపప్పు ఉడికించిన కందిపప్పు కొంచెం వేస్తాము. తర్వాత కందిపప్పు వాటర్ ఉంటాయి కదా! సో, కందిపప్పు వాటర్‌తో కూడా రసం పెడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే, వేయించిన కందిపప్పు పొడి నా దగ్గర ఉంటది కదా! ఇన్‌స్టంట్ సాంబార్ కోసం. సో, అదైతే ఒక స్పూన్ ఏసుకున్నాను. అంటే కొంచెం మంచిగా కమ్మగా ఉంటది కదా అని చెప్పి. సో, పప్పు ఫ్లేవర్ వస్తది కదా! సో, మంచిగా అదొక స్పూన్ అయితే ఏసేసి కలిపేసుకున్నాను. ఉండలేం కట్టదండి. శనగపిండి అయితే మనకి ఉండలు కడతది. మనకి కందిపప్పు పౌడర్ అనేది అస్సలు ఉండలనేదే కట్టదనమాట. సో, ఒక స్పూన్ ఏసేసి మంచిగా మరిగించి స్టవ్ ఆపేసాను. సో, మధ్యాహ్నం రెసిపీస్ అంటే అవన్నమాట. అన్నం పెట్టేసి నేనైతే అసలు పడుకునేసాను. ఎలా పడుకున్నానో నాకే తెలీదు. సో, వంట కూడా అసలు చేయలేకపోయాను. అయినా సరే చెయ్యాలి కదా అన్నట్లుగా చేసేసా అనమాట. ఈవినింగ్ అయ్యింది. 4:30 అయిపోయింది. లేచి పిల్లలకేమో మామిడికాయలు కోసి ఇచ్చాను. అవేమో పుల్లగా ఉన్నాయి. సరే అని నేరేడు పళ్ళు తెచ్చాను కదా! సో, అవైతే కడిగేసి అవి ఇచ్చా అనమాట. భలే ఉన్నాయండి నేరేడు పళ్ళు మాత్రం. అసలు అందులో ఉప్పు, కారం లేకపోతే తినలేము మామూలుగా. కానీ ఇవి కొండ నేరేడు కాయలు ఏదో అంటారు కదా! హైబ్రిడ్‌వి చాలా బాగున్నాయి. అయితే మామిడి పళ్ళు 2 పళ్ళు కట్ చేస్తే అవి పుల్లగా ఉన్నాయండి. అయితే పుల్లగా ఉన్నప్పుడు ఇంకెందుకు కష్టంగా తినడం అని చెప్పి జ్యూస్ చేస్తున్నా. జ్యూసు మామూలుగా మనము మిక్సీలో మామిడి పళ్ళు, పంచదార, వాటర్ వేసేసి జ్యూస్ చేస్తాం కదా! అలా చేస్తే జ్యూస్ ఎలా ఉంటదంటే మామూలు మ్యాంగో జ్యూసు కొంచెం థిక్‌గా అలా ఉంటది. అలా కాకుండా మనకి బయట మనము మాజా కొనుక్కుంటాం. స్లైస్ లేకపోతే మాజా ఇలాంటివి కొనుక్కుంటాం కదా! సో, అవి ఇలా ఇప్పుడు నేను చేసినట్టు గనుక మీరు చేస్తే మీకు సేమ్ అదే టేస్ట్ వస్తది. పుల్లగా ఉన్న మామిడి పండు తీసుకోండి. ఒకవేళ మీకు తియ్యగా ఉన్న మామిడి పండు ఉంది, పుల్లగా ఉన్న మామిడి పళ్ళు లేవు అనుకుంటే అందులో కొంచెం పచ్చి మామిడికాయ యాడ్ చేసుకోండి. తొక్క తీసేసిన పచ్చి మామిడికాయ అయినా వేసుకోండి, లేదంటే నిమ్మకాయ అయినా వేసుకోండి అంతే. నేనైతే ఏం వేయలేదండి. జస్ట్ పుల్లగా ఉన్న మామిడి పండు తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్లు పంచదార వేసి, వాటర్ వేసి ఉడకబెట్టాను అంతే. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ చేసేసి, మీరు కావాలి అనుకుంటే ఈ మ్యాంగో స్క్వాష్ అంటారు. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మీరు దాన్ని వాటర్‌లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. కానీ నేను ఎక్కువ చేయలేదు కదా! జస్ట్ ఒక మామిడి పండుతో చేశాను. సో, నాకైతే ఇక్కడ ఒక 3 గ్లాసెస్ వరకు వచ్చిందండి. 3, 4 గ్లాసెస్ అలా వచ్చింది. మీరు తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉంది కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లారిన తర్వాత తాగుదాంలే అని చెప్పి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మా వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ నేరేడు పళ్ళే అనమాట. ఈవినింగ్ పెద్దగా స్నాక్స్ ఏం చెయ్యట్లేదండి. ఎందుకంటే అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాను. చాలా ఉక్కబెట్టేస్తూ ఉంది. అందుకే స్నాక్స్ అయితే పెద్దగా చెయ్యట్లేదు. ఇది చెయ్యాలి. సో, పాపం పిల్లలు కూడా ఈ ఫ్రూట్స్ ఇవే తినేస్తున్నారు. వాటర్ మిలన్, మ్యాంగోస్ లేకపోతే ఇట్లా ఏదో ఒకటి తినేస్తూ ఉన్నారనమాట. స్నాక్స్ పెద్దగా అడగట్లేదు. ఒకవేళ అడిగినా కూడా బయట నుంచి ఏవో ఒకటి మిక్చరు లేకపోతే పొటాటో చిప్స్ ఇలాంటివి తెచ్చిస్తూ ఉన్నారు డాడీ. అయితే వెజిటేబుల్స్ తెచ్చాను కదా! అవన్నీ అలా పెట్టేశాను. ఇంట్లో పెట్టినా సరే చూడండి ఆకుకూరలు ఎలా అయిపోయాయో. ఆకుకూరలు అంటే కరివేపాకు, కొత్తిమీర, చుక్క కూర తెచ్చాను. లాస్ట్ వీక్ తోటకూర, పాలకూర వండాను. ఈ వీక్ ఏంటి అంటే చుక్క కూర తెచ్చాననమాట. సో, అవి బాక్స్‌లో పెట్టాలి. మామిడికాయలు కూడా తెచ్చాను. ఎందుకు భారతి మళ్ళీ పచ్చడి పెడుతున్నావా అంటే, పచ్చడి కోసం కాదు నిల్వ చేసుకుందాం అని చెప్పేసి ఒక 10 కాయలు తెచ్చుకున్నాను. సో, అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. పచ్చి మామిడికాయలతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు అని చెప్పి. అయితే ఇవన్నీ కూడా మంచిగా ఇలా డబ్బాల్లో అయితే పెట్టేసుకున్నాను. అయితే నాకు ఒక కామెంట్ అయితే పెట్టారండి. భారతి మీరు ఫ్రూట్స్‌ని, వెజిటేబుల్స్‌ని కడగకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నారు అని చెప్పి. నిజానికి నేను ఫ్రూట్స్ అయితే కడిగి పెడతానండి. కాకపోతే ఏంటి అంటే మామిడి పళ్ళు అలాగే పెట్టేశాను. కానీ మీరు చెప్పింది కరెక్టే సిస్టర్. నేను ఖచ్చితంగా నుంచి ఫ్రూట్స్ మాత్రం కడిగే పెడతాను. మామిడి పళ్ళు ఇలాంటివి. కానీ ఈ వెజిటేబుల్స్ మాత్రం కడిగి పెట్టలేనండి. ఎందుకంటే కడిగి పెడితే ఏమవుతున్నాయంటే త్వరగా పాడైపోతున్నాయి. ఒకవేళ వండడం లేట్ అయింది అనుకోండి, ఆ వాటర్ ఉండడం వల్ల ఏంటి అంటే వెజిటేబుల్స్ అనేవి పాడైపోతున్నాయి. ఆకుకూరలైనా సరే, ఏవైనా సరే. ఇప్పుడు క్యారెట్ కావచ్చు ఇవన్నీ. సో, ఇప్పుడు నేను వీడియో కోసం ఒక్కరోజు నేను కడిగి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను అని అబద్ధం చెప్పొచ్చు. కాకపోతే నాకు అలా నచ్చదండి. సో, నేను ఏదైతే చేస్తానో అదే షేర్ చేయడం నాకు అలవాటు. సో, నాకు ఏంటి అంటే వెజిటేబుల్స్‌ని కడిగి పెడితే మాత్రం పాడైపోతున్నాయి. అందుకే నేను అంటే వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ. అందుకే నేను అవి మాత్రం కడగకుండా అలాగే పెట్టేస్తాను. ఫ్రూట్స్ మాత్రం కడిగే పెడతాను ఇక మీదటి నుంచి. సో, థ్యాంక్స్ అండి మీరు నాకు కామెంట్ చేసి నాకు గుర్తు చేసినందుకు. ఆ తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా మంచిగా ఇట్లాగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నాకేదైనా నీట్‌గా ఇలా సర్దుకున్నప్పుడు అంటే గ్రోసరీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ అలా చూసుకుంటూ ఉంటానండి. మీరు కూడా అంతేనా?
సో ఎవరైనా అంతేలేండి, సర్దితే నీట్గా ఉంటుంది కదా. సో ఇంకా అలా బాక్సెస్లో అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఆకుకూరలు అయితే మాత్రం ఇవి మామూలుగా అయితే మనం ఏదైనా నాప్కిన్లో కానీ లేకపోతే టిష్యూ పేపర్లో కానీ ఇవి ర్యాప్ చేసి పెడితే మనకి 1 వీక్ 10 డేస్ అయినా సరే ఏమీ పాడవ్వవు. అయితే కడగకూడదు, కడిగితే పాడైపోతాయండి. మీరు కడిగి ఎంత ఎండబెట్టినా సరే పాడైపోతాయండి ఆకుకూరలు. అందుకే తెచ్చినవి మంచిగా ఏదైనా టవల్ అంటే నాప్కిన్స్ ఉంటాయి కదా, సో అవి కానీ లేకపోతే టిష్యూలో కానీ చుట్టి పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఎందుకంటే ఇలాగే పెట్టేస్తున్నాను, నేను రేపు ఈ 2 కూడా వండేస్తాను. సో అందుకని చెప్పేసి ఇంక ఇలా నార్మల్ డబ్బాల్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన పనులన్నీ మీతో షేర్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.